Congratulations to Royal Challengers Bangalore for the consecutive second time champions. Standing ovation. Take a bow to Virat Kohli. అహ్మదాబాద్ వేదికగా జీటీ వర్సెస్ ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందు బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ జీటీని ముందుగా బ్యాటింగ్కి ఆహ్వానించింది. 20 ఓవర్స్లో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది జీటీ. 156 చేజింగ్లో ఆర్సీబీ 18 ఓవర్స్లో 5 వికెట్ల నష్టానికి ఆడుతూ పాడుతూ 161 పరుగులు చేసి 2026 ఐపీఎల్ ఛాంపియన్స్గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత వరుసగా రెండోసారి ట్రోఫీ గెలిచిన టీమ్గా ఆర్సీబీ నిలిచింది. జీటీ బ్యాటింగ్లో వాషింగ్టన్ సుందర్ 50 పరుగుల నాటౌట్ మినహా మిగతా బ్యాట్స్మెన్లందరూ ఆర్సీబీ బౌలింగ్ దెబ్బకు ఫెయిల్ అయ్యారు. సీజన్ మొత్తం పీక్స్లో పర్ఫామ్ చేసిన జీటీ టాప్ 3 బ్యాట్స్మెన్స్ గిల్ 10, సుందర్ 12, బట్లర్ 19 పరుగులతో ఫైనల్ మ్యాచ్లో చేతులెత్తేశారు. ఆర్సీబీ బౌలింగ్లో రసిక్దార్ 3, హేజల్వుడ్ 2, భువనేశ్వర్ 2, కృణాల్ 1 వికెట్ దక్కించుకున్నారు. జీటీ బ్యాటింగ్లో 10వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ 17 రన్స్ దగ్గర జాకబ్ డఫీ బౌలింగ్లో జోర్డాన్ కాక్స్ క్యాచ్ పట్టిన థర్డ్ ఎంపైర్ నాట్అవుట్ ఇవ్వటం కాంట్రవర్సీగా మారింది. ఆర్సీబీ బ్యాటింగ్లో వెంకటేష్ అయ్యర్ 32, వన్డౌన్లో పడిక్కల్ కేవలం 1, కృణాల్ పాండ్యా 1, నెంబర్ 4లో పటిదార్ 15, టిమ్ డేవిడ్ 24, ఓపెనర్గా కోహ్లీ 75 నాట్అవుట్, జితేష్ శర్మ 11 నాట్అవుట్తో రాణించారు. జీటీ బౌలింగ్లో రషీద్ ఖాన్ 2, అర్షద్ ఖాన్, సిరాజ్, రబాడా 1 వికెట్ దక్కించుకున్నారు. 75 పరుగుల నాట్అవుట్తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా విరాట్ కోహ్లీ, 237 స్ట్రైక్ రేట్, 776 హైయెస్ట్ రన్స్, ఆరెంజ్ క్యాప్తో మ్యాన్ ఆఫ్ ది